ముఖ్య అతిథులందరినీ కూడా సాధారణంగా కోరుతున్నాను. Down. ప్రొడ్యూసర్స్ ఆయన వంశం సినిమాతో ఆయన కెరీర్ ఇక్కడ తెలుగులో స్టార్ట్ చేశారు. నాగబాబు గారు, చంద్రమోహన్ గారు, బాలాదిత్య నటించిన సినిమా అది. ఆయనకి ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా అది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఎంత తపన పడుతున్నారో నేను ప్రత్యక్షంగా ఒక పిఆర్ఓగా చూస్తూ ఉన్నాను. నేను ఈ సినిమా విడుదల చేయడానికి రేపు అనౌన్స్ చేస్తారు డేట్ అన్నది. ముందుగా ఈ ట్రైలరా సార్? ట్రైలర్ మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ చేస్తారు. ఈ టీజర్ రిలీజ్ చేయాల్సిందిగా నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కేఎల్ దామోదర ప్రసాద్ గారిని ఇన్వైట్ చేస్తాం. డాక్టర్ పద్మభూషణ్ నటశేఖర డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి 2వ వర్ధంతి అభిమానులందరి తరపున, మీ అందరి తరపున, మనందరి తరపున వాళ్ళు అర్పిస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు అందరికీ తీరని లోటు. చూస్తూ అప్పుడే 2 years అయిపోయింది. చాలా చాలా బాధగా ఉంది. కృష్ణ గారు షూటింగ్ ఎంత బిజీ ఉన్నా, ఎంత మంది వచ్చినా ఇంటికాడ అభిమానులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఫస్ట్ అభిమాని నుంచి చివరి అభిమాని వరకు ఫోటోలు ఇంటికాడ ఇవ్వడము, అదేవిధంగా షూటింగ్లో వెళ్తే అభిమానులు పలకరించి ముందు భోజనాలు చేశారని అడగడం, పలకరింపు, తర్వాత అక్కడ ఫోటోలు ఇవ్వడము. చాలా చాలా లక్కీగా ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులుగా, ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులుగా గర్వపడుతున్నాం. ఇండస్ట్రీలో కృష్ణ గారి హీరోలు అందరూ గొప్పవాళ్లే, కాదని కాదు, కానీ మా దృష్టిలో కృష్ణ గారు చాలా గొప్పవారు. ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా ఎన్నో తీసుకొచ్చారు. 70mm అన్ని మీకు తెలిసిన విషయమే. సినిమాల నిర్మాతలు కూడా ఎంతో సహకరించారు, కొత్త దర్శకులకు ప్రోత్సహించారు, సినిమా ప్రజలు అందరికీ చేశారు. కృష్ణ గారు ఆ రోజు అర్థమైంది మనకు, అతను చనిపోయినప్పుడు వేలాది లక్షలాది మంది అన్నట్టు ఎంతమంది వచ్చారన్నది. చాలా మందికి కూడా అక్కడ కూడా ఎంతో మంది అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. అయినా కూడా అందరికీ దర్శనం, కొంతమందికి దొరికింది, కొంతమంది దొరకలేదు. ఈ రోజు కూడా ఆయన గురించి ఏ రోజు కూడా మేము మరవలేము. ప్రతిరోజు అతని గురించే తలుచుకుంటాం. అభిమానులు ఈ రోజు కూడా 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల అభిమానులు స్వతహాగా ఘట్టమనేని ఫ్యామిలీ సహకారంతో కొంతమంది, స్వతహాగా కొంతమంది చాలా చోట్ల విగ్రహాలు నెలకొల్పారు, ఇంకా చేస్తున్నారు.
ఎప్పటికీ మర్చిపోలేని ఆయన అందరూ. అదేవిధంగా ఈ వేదిక పైన వచ్చిన ముఖ్యంగా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం నాకు కల్పించినందుకు. కృష్ణ విజయం, ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కూడా ఒక సందర్భంలో చూడడం జరిగింది. ఈ రోజు కృష్ణ గారు బతుకుంటే ఈ సినిమా పరిస్థితి ఇంకోలా ఉండేది. దయచేసి నేను ఒక అభిమానిగా అభిమానులకు అందరికీ కోరుతున్నా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఏ సెంటర్లో మన 2 రాష్ట్రాల్లో ఉన్నా దయచేసి ఆదరించండి, చూడండి, చూపించండి. నా వంతు సహకారాలు తప్పకుండా ఈ సినిమాకు ఉంటాయి. అందరం చేయవలసిన అవసరం ఉంది. చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినందుకు. పేరు పేరున ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మధుసూదన్ గారు దీన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు పద్మాలయ శర్మ గారు మాట్లాడతారు. పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు లేరు అనే విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన నటించిన ఆఖరి చిత్రం, ఆయన ఉండగా రిలీజ్ కాని చిత్రం ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం. ఈ చిత్రాన్ని మేము ఇంతకుముందు చూడటం జరిగింది. ఆ సినిమా చూసినప్పుడు ఆయన లేరు అనే ఫీలింగ్ నాకు కలగల. ఆయన ఇంకా మన దగ్గరే ఉన్నారు, మనతో పాటే ఉన్నారు, మన సమక్షంలోనే ఉన్నారు అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మన అభిమానులంతా కూడా తప్పనిసరిగా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆదరించి ఎన్నింటి ప్రోత్సహిస్తారని, నిర్మాతలు దర్శకులైనటువంటి మధుసూదన్ గారిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులకి కొండంత అండగా ఉండేవాళ్ళు. అభిమానుల్ని తన కుటుంబ సభ్యులుగా చూసుకునేవాళ్ళు. ఏ ఊళ్ళో ఆయన షూటింగ్ బర్త్డే సందర్భంగా షూటింగ్ జరుగుతున్నా సరే ఎంత దూరమైనా సరే అభిమానులు వెళ్ళటం, ఆయన కలవడం, రావడం, ఇది ఏ హీరో కూడా అంతగా ఆనందం లభించలేదు. ఎందుకంటే కృష్ణ గారి బర్త్డే ఫంక్షన్లు జరుపుకోవడం, ఎక్కడున్నా సరే ఫ్యాన్స్ వెళ్ళడం, అలాగే సంక్రాంతికి ఆయన సినిమాలు రిలీజ్ అయితే అదొక పండగలాగా ఉండటం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కృష్ణ గారు అమర్ రహే, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ. అందరూ సహకరించాలి. కృష్ణ గారికి నమస్కారాలు. చాలా బాధాకరమైన విషయం మనం చూసాం. అయితే కృష్ణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఇందాక చెప్పారు మన అభిమాని సంఘం ప్రెసిడెంట్ గారు. కానీ మేము వీళ్ళందరూ లేకముందు ఎప్పుడో చిన్నప్పుడు మేము పాల్గొల్లో కృష్ణ గారి అభిమాన సంఘం పెట్టాం. ఎందుకంటే అప్పుడు మాకు సూపర్ స్టార్ ఆయనే. మాకు ఎంత కృష్ణ గారి ఎంత అభిమానం అంటే సినిమా రిలీజ్ అయితే మేము చొక్కాలు చింపుకుని థియేటర్లో నేలలో కూర్చుని సినిమాలు చూసిన రోజులు మాకు గుర్తొచ్చాయి. అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారితో నేను 2 సినిమాలు నిర్మాతగా తీయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ప్రేమ చరిత్ర సినిమా, నేను సినిమా కూడా చూశాను. చాలా బాగుంది, బ్రహ్మాండమైన సినిమా, చాలా కాస్ట్లీగా రిచ్గా తీశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరితో నేను సినిమాలు తీసా. కృష్ణగారితో తీసా, నాగబాబు గారితో తీసా, అలాగే యశ్వంత్తో తీసా, సుహాసినితో తీసా. అంటే ఆ సినిమాకి నాకు కూడా మనకు అంత హార్ట్ టచింగ్ సినిమా ఇది. ఇది డెఫినెట్గా హిట్ అవ్వాలి సినిమా. ఎందుకంటే ఇవాళ మన పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేస్తున్న రోజుల్లో ఈ సినిమా ఫ్రెష్గా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఒక రిలీజ్కి అయితే ఎంత అభిమానిస్తున్నాం మనం, ఈ సినిమాను కూడా అంతకంటే గొప్పగా అభిమానించాలి. పైగా ఇది పొంగల్ సినిమా కాబట్టి పొంగల్ హీరో ఎవరంటే అప్పట్లో కృష్ణ గారే. ఇక మళ్ళీ పొంగల్కి వస్తుంది. కాబట్టి ఏ సినిమాలతో ఇది కాంపిటీషన్ కాదు. ఖచ్చితంగా ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా, ఈ ప్రేమ చరిత్ర శ్రీకృష్ణ విజయ్ సినిమా పేరుతో విడుదలవుతుంది. కాబట్టి ఆయన అభిమానులు ఇంకా భారతదేశంలో అన్ని చోట్ల ఆయన అభిమానులు ఉన్నారు. అలా అభిమానులు అందరూ చూస్తే కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఈ సినిమాకి ఇంత కష్టపడి కృషి చేస్తున్న మధుసూదన్ గారికి, ఆయనకి సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకి, అలాగే ఎప్పటి నుంచో ఈ సినిమాకి పిఆర్ఓగా మా అప్పాజీ గారు ఉన్నారు, ఎంతో ప్రమోట్ చేశారు ఈ సినిమా గురించి. కాబట్టి డెఫినెట్గా ఆయన పడిన కష్టానికైనా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రామసత్యనారాయణ గారు. ఇప్పుడు హతవీధి చిత్రంతో హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి మధుమతి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన వర్ధంతి అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన మన మధ్యలో ఉన్నారు
ఆయన లేరు అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేను. ఆయన ఉన్నంతకాలం నేను ఇండస్ట్రీలోకి రాలేనందుకు చాలా బాధపడుతున్నాను. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు మనకి ఈరోజు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, అంటే మన ఒక సినిమాని ఎంత కలర్ఫుల్గా చూపించాలి అన్న విషయానికి వస్తే ఆ క్రెడిట్, ఆ ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కింది. ఆయన మన కోసం చాలా అంటే చాలా చేశారు. ఒక కలర్ ఇదనే కాదండి, చాలా వరకు ఆయన నటించిన చాలా వరకు సినిమాలు మా పేరెంట్స్ చూసి ఆయన గురించి, సూపర్ స్టార్ కృష్ణ గురించి చాలా మంచి మంచి విషయాలు, ఇలా ఉండాలి ఇంట్లో, పేరెంట్స్ కూడా ఒక బ్రదరు, ఒక ఫాదరు ఇట్లా కృష్ణ గారిలా ఉండాలి, ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎట్లా ఉంటారు అనేది మా తల్లిదండ్రులు మాకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన వర్ధంతికి నన్ను ఇక్కడ పిలిచినందుకు దామోదర్ గారికి, అప్పాజీ గారికి కృతజ్ఞతలు. ఇలాంటి ఒక స్టేజ్ మీద నేను కృష్ణ గారి గురించి మాట్లాడే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు చాలా ధన్యవాదాలండి. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణ గారు 8 సంవత్సరాల్లో 124 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత ఆ మహానుభావులకే దక్కింది. ఆయనకి శిరస పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మరుమతి గారు. మీరు కూడా సూపర్ స్టార్ కృష్ణ లాగా డేరింగ్ అండ్ డాషింగ్, అందువల్ల మీరు హతవిధి అనే సినిమాని స్వయంగా నిర్మిస్తూ నటించారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్, అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని, మధుసూదన్ గారికి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళే. సినిమా అంటే ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కృష్ణ గారు ఒక మంచి ఎగ్జాంపుల్. ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి అన్నా, ఒక మంచి సినిమా తీయాలన్నా కానీ ఒక తపన ఉండాలి, ధైర్యం ఉండాలి అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణ గారు. సో ఈ సినిమా జనవరిలో, అంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఒక మంచి సినిమాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడ నాకు మాట్లాడడానికి పెంచిన అప్పాజీ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ టీం అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డేరింగ్ డాషింగ్ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాస్కోప్ అలా కాకుండా ఇంకా ఎన్నో సాహసాలు చేసిన ఏకైక సూపర్ స్టార్ హీరో అంటే కృష్ణ గారు. అలాంటి ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా నేను డైరెక్షన్ చేస్తానని ఎప్పుడు నేను కళలు కూడా ఊహించుకోలేదు. కానీ అది నాకు వచ్చిన ఒక అదృష్టమని నేను భావిస్తున్నాను. కానీ ఇది ఎన్నో రీజన్ వల్ల ఇది రిలీజ్ కాలేదు. కానీ చివరికి నా ప్రొడ్యూసర్స్ అందరూ ఇది ఎలాగైనా సరే రిలీజ్ కావాలి అనే ఒక పట్టుదలతో చివరికి జనవరి 3వ తారీఖు ఈ సినిమా రిలీజ్కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని మార్పులు, అంటే ఇన్ ద సెన్స్ గ్రాఫిక్స్ ఇలాంటి కొన్ని ఏదేదో చేసి ఇప్పుడు జనవరి 3వ తారీఖు సినిమా రిలీజ్కి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి మన పిఆర్ఓ అప్పాజీ గారు చాలా సహకారం చేశారు. ఇలా చేద్దాం సార్ అని వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలా కాకుండా ఈ సినిమాకి మళ్ళీ నేను రికార్డింగ్, మళ్ళీ కొద్దిగా గ్రాఫిక్స్ కాకుండా ఎఫెక్ట్స్ తగిన తర్వాత వెరీ బిగినింగ్ మొత్తం కంప్లీట్ మన కృష్ణ గారే కనపడాలని అదొక గ్రాఫిక్స్తో మన ఈ సినిమా 3వ తారీఖు మీరంతా చూడబోతున్నారు. ఖచ్చితంగా కృష్ణ గారి అభిమానులకి ఇది ఒక పండుగలా ఉంటుంది. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా, కృష్ణ గారి సినిమా ఉండేది. కానీ ఇది సంక్రాంతికి ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందుకే కృష్ణ గారి అభిమానులు ఈ సినిమా చూసి మాకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నమస్తే. పెద్దలందరికీ నమస్కారం. సూపర్ స్టార్ అంటే నాకు చిన్నప్పుడు తెలిసిన ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన వర్ధంతి రోజు ఈ విధంగా
ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమా ఫంక్షన్కి పిలవటం అక్కడికి ఆయన నివాళులు అర్పించడం అనేది చాలా మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకి మీ అందరూ తెలిసిందే, చాలా మంది చెప్పుకుంటారు. ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ని, ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ని, ఫస్ట్ స్కోప్ కలర్ స్కోప్ అలుస్తు రామరాజుని, ఇలా సాంకేతికతని తెలుగు చిత్ర పరిశ్రమకి అందించిన నటుడు. ఎవరన్నా దర్శకులు, నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్మాతగా పద్మనాభ స్టూడియో ద్వారా అపూర్వమైన చిత్రాలని నిర్మించి తెలుగు జాతి మర్చిపోలేని అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాన్ని, అలాగే ఎన్నో సాంఘిక చిత్రాలు, దేవుడు చేసిన మనుషులు కానీ, 12 కాపురం కానీ, అలా కుటుంబ కథ చిత్రాలని ఏ జోనర్కి ఎవరికి అంటే యువతకి, కుటుంబ సభ్యులకి, అలాగే మాస్కి అంటే ఒక ఆదాల గోపాలం అలరించే సినిమాలు అంటాం సినిమాని, అలాంటి జోనర్ సినిమాలని అన్ని రకాల జోనర్స్ టచ్ చేసిన ఏకైక నటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నిజంగా ఇది అప్రోచ్ మధుసూదన్ గారు ఎంత ఏ ప్రయాసాలు వచ్చింటారని మనకు తెలుస్తూ ఉంది. ఆయన మళ్ళీ రీరికార్డింగ్ చేసి గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ సినిమాని కృష్ణ గారి అభిమానులకి అందించాలన్న తపనతో దీన్ని మళ్ళీ రీరికార్డింగ్ చేసి మళ్ళీ టెక్నికల్ గా చేశారు. ఇందులో అందరూ నోన్ ఆర్టిస్టులు ఉన్నారు. డెఫినెట్ గా ఈ సినిమా సంక్రాంతి అందరూ చెప్పినట్టుగా సంక్రాంతి గారు అంటే కృష్ణ గారే. అలాంటి సంక్రాంతి ముందు భూమి ద్వారం అన్నట్టుగా జనవరి 3వ తారీఖుని సంక్రాంతి పండుగని తీస్తున్న ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ఎఫెక్ట్ కి డెఫినెట్ గా కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆదరించి దీన్ని హిట్ చేసి ఈ టీం కి ఒక విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ గారితో స్టార్ట్ మాకు ఫ్యామిలీ పరంగా కానీ మాకు కానీ చాలా కాలం చాలా దీర్ఘమైన సంబంధం ఉండేది. లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ గా కానీ లేకపోతే ఇంక్లూడింగ్ పర్సనలీ ఆల్సో. 1974 రంజిత్ మూవీస్ లో 3 సినిమాలు స్టార్ట్ అవుతే ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది చీకటి వెలుగులు. దానికి కృష్ణ గారు హీరో అండ్ రాఘవ్ గారు ఫాదర్ కేఎస్ ప్రకాష్ గారు డైరెక్టర్. ఆ రోజుల్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అదే. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో కాశ్మీర్ లో ఫస్ట్ షూట్ చేసిన ఫిల్మ్ తెలుగు అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అన్నమాట. అట్లా మా జర్నీ ఆ ఫ్యామిలీతో స్టార్ట్ అయింది. దాంట్లో చాలా సినిమాల్లో చేయటం జరిగింది. ఆయన హీరో కంటే కూడా అంటే నాకు పర్సనల్ గా నేను ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఆ కారణం మూలంగా ఇంకేమైనా ఆయన చెప్పారు ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఇవాళకి కూడా జనరల్గా అంటే భౌతికంగా ఒక హీరో లేనప్పుడు ఫ్యాన్స్ కూడా మారిపోతుంటారు, భౌతికంగా లేరు కాబట్టి. ఈయన ఫ్యాన్స్ ఒక మారలో ఇవాళ కూడా పిలిచి అడిగాను మీ హీరో ఎవరంటే మా హీరో కృష్ణ గారు అని చెప్తారు వీళ్ళు. ఇది ఫ్యాక్ట్. ఇది గుంటూరు ఇది ఒకటే కాదు, మీరు ఎక్కడైనా నార్త్ అండ్ సౌత్ ఎక్కడైనా కానీ ఈయన ఫ్యాన్స్ అంటుంటే అట్టగా ఉంటారు. మేబీ దట్ వన్ ఆఫ్ ద రీజన్ మసూద్ గారు కూడా ఈ సినిమాని జనరల్ గా ఇప్పుడు ఒక హీరో లేనప్పుడు కొన్నేళ్ల తరబడి తీసిన సినిమాని ఇవాళ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి చేద్దాం అనేది ఒక అభిమాని చేయగలడు. నాకు తెలిసి కమర్షియల్ ప్రొడ్యూసర్ చేయడు. దే విల్ నాట్ డూ. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు రాంతోతం చేయమని చేయడు. సో ఒక అభిమాని చేయగలడు కాబట్టి ఫ్యాన్ అంటే అది అట్లా ఉంటారు ఆయనకి. సో దట్ షోస్ హిస్ హ్యూమానిటీ అండ్ వాట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. ఇకపోతే మీరు చేసిన సినిమా ఇంత కష్టపడి మళ్ళీ గ్రాఫిక్స్ చేశారు. యూ రీక్రియేటెడ్ ద హోల్ థింగ్. సో ఐ విష్ యూ ద బెస్ట్. 2025 న్యూ ఇయర్ లో ఫస్ట్ సినిమా వచ్చేది. ఉన్న సినిమాతో కూడా అది ఫస్ట్ సినిమా వచ్చు, ఒక హీరో సినిమా. ఇందాక మేడం చెప్పారు ఆయన భౌతికంగా లేకపోయినా కానీ వెన్ ఎవర్ యూ సీమ్ ఆన్ స్క్రీన్ చాసిఫ్ మనం అసలు ఆయన పోయింటే నమ్మలేం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అందరితో జరగదు, చాలా కొంతమంది జరుగుతుంది. దాంట్లో ఇంకొకడు అట్టగా ఉంటుంది. అండ్ బేసిక్గా ఆయన ఇప్పుడేం కాదు ఎప్పుడు చూసినా కానీ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎనీవేస్ విష్ ద బెస్ట్ అండి. విష్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.